ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపే జూలై 24 గురువారం నాడు ఆషాఢ అమావాస్య ఏర్పడింది. అత్యంత శక్తివంతమైన ఆషాఢ అమావాస్య రోజున కొన్ని శక్తివంతమైన పరిహారాలను పాటిస్తే ఈ సంవత్సరమంతా మీ కుటుంబంపై లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ఈ నెలలో వచ్చిన ఆషాఢ అమావాస్య గురు పుష్యమి యోగంతో ఏర్పడింది. పుష్యమి నక్షత్రంలో అమావాస్య రావడం చాలా విశేషం. కాబట్టి ఈ సంవత్సరం మొత్తం ధనానికి లోటు లేకుండా మీ కుటుంబంలో సుఖ సంతోషాలు ఏర్పడాలంటే ఈ ఆషాఢ అమావాస్య రోజున అలాగే పుష్యమి నక్షత్రం నాడు ఎలాంటి పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ ఆషాఢ అమావాస్య అంటే లక్ష్మీదేవికి అలాగే గౌరీదేవికి ఎంతో ఇష్టమైన అమావాస్య. కాబట్టి ఈ ఆషాఢ అమావాస్య రోజున పెళ్ళైన ఆడవాళ్ళు తప్పనిసరిగా ఇంట్లో గౌరీదేవిని పూజించాలి. ఈ అమావాస్య రోజున గౌరీదేవిని పూజించే ఆడవారికి సౌభాగ్యం వర్ధిల్లుతుంది. అలాగే మీ భర్తకు కూడా ఆదాయం పెరుగుతుంది. కాబట్టి ఈ ఆషాఢ అమావాస్య రోజున ఆడవాళ్ళు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. పసుపుతో ఒక చిన్న గౌరీదేవిని తయారు చేసి 2 తమలపాకుల పైన గౌరీదేవిని ప్రతిష్ఠించి పూలతో పూజించాలి. ఇక పూజల్లో గౌరీదేవికి నైవేద్యంగా బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించి ఓం శ్రీ గౌరీదేవే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదవండి. ఈ విధంగా గౌరీదేవిని పూజించిన వారికి ఈ సంవత్సరమంతా అదృష్టం, అష్టైశ్వర్యాలు కలిసొస్తుంది. విశేషంగా ఈ ఆషాఢ అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోవాలి. ఈ అమావాస్య రోజున గుమ్మడికాయ కడితే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. కుటుంబ సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇల్లంతా ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. కాబట్టి ఈ ఆషాఢ అమావాస్య రోజున ఒక గుమ్మడికాయను తెచ్చుకొని ఆ గుమ్మడికాయకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మీ ఇంటి గుమ్మానికి వేలాడదీసి గుమ్మడికాయకు ధూపం వేయండి. దిష్టి గుమ్మడికాయకు తప్పకుండా తొటిమి ఉండాలి. ఇంటి ముందు దిష్టి గుమ్మడికాయ కట్టలేని వారు కలబంద మొక్కను కానీ పూజించిన నిమ్మకాయలను కానీ కట్టుకోండి. అదేవిధంగా ఈ ఆషాఢ అమావాస్య రోజున మీ ఇంటికి ఉప్పుతో దిష్టి తీసుకోండి. మీ ఇంటి యజమాని ఇంటి గుమ్మం ముందు నిలబడి రాళ్ల ఉప్పుతో ఇంటికి దిష్టి తీయాలి. భయంకరమైన నరఘోష సమస్యలు అలాగే ఎదురింటి వారి చెడు దృష్టి తొలగిపోయి మీ ఇంట్లోకి డబ్బు రావడం ప్రారంభమవుతుంది. గురు పుష్యమి యోగంతో కలిసి వచ్చిన ఈ అమావాస్య నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పసుపు రంగు వస్త్రాలను ధరించండి. ఈ రోజున పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే విపరీతమైన అదృష్టం కలుగుతుంది. అదేవిధంగా ఈ అమావాస్య నాడు ప్రతి ఒక్కరూ పసుపును కొనండి. పుష్యమి నక్షత్రంలో పసుపు కొంటే మీ ఇంటికి విపరీతమైన ధనయోగం కలిసొస్తుంది. విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ అమావాస్య రోజున వేప చెట్టును నాటండి. నెల తిరగకుండానే ఏదో ఒక విధంగా మీ అప్పులన్నీ వెంటనే తీరిపోతాయి. ఇక మీ ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకు ఆవాలతో దిష్టి తీయండి. భయంకరమైన నరదృష్టి దోషాలన్నీ తొలగిపోతాయి. మన తాంత్రిక గ్రంథాలలో ఎన్నో అద్భుతమైన పరిహారాలను వివరించారు. అయితే అమావాస్య రోజున రాహుకాల సమయం అంటే జూలై 24వ తేదీన గురువారం నాడు మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల మధ్యలో ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తేనె కలిపిన మరమరాలను తినండి. ఇలా చేయడం వల్ల సర్వ పాపాలన్నీ తొలగిపోయి మోక్షం లభిస్తుంది. మన జాతకంలో పాపకర్మాలు తొలగిపోతే జీవితంలో ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి. కాబట్టి ఈ పరిహారాన్ని తప్పకుండా పాటించి చూడండి. ఇక ఈ ఆషాఢ అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చెయ్యాలి. లేదంటే మిమ్మల్ని దురదృష్టం వెంటాడుతుంది. అదేవిధంగా ఈ అమావాస్య నాడు తలకు నూనె రాయకూడదు. ప్రతి ఒక్కరికి ఎన్నో కోరికలు ఉంటాయి. కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరాలంటే ఈ ఆషాఢ అమావాస్య రోజున నల్ల చీమలు కనిపిస్తే ఆ నల్ల చీమలకు ఆహారంగా పంచదారను వేయండి. కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరుతాయి.
ఇక ప్రస్తుత రోజుల్లో చాలామంది కాళ్లకు నల్ల దారాన్ని కట్టుకుంటారు. అయితే ఈ ఆషాఢ అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కాలికి నల్ల దారం కట్టుకోవాలి. అమావాస్య రోజున నల్ల దారం కట్టుకుంటే ఎలాంటి దుష్టశక్తులు ఆవహించకుండా నరదృష్టి సమస్యలన్నీ వదిలిపోతాయి. ఆడవాళ్ళు ఎడమ కాలికి నల్లదారాన్ని కట్టుకోవాలి. అదే మగవాళ్ళు అయితే కుడి కాలికి నల్లదారాన్ని కట్టుకోవాలి. ఈ ఆషాఢ అమావాస్య రోజున లక్ష్మీదేవిని మీ ఇంట్లోకి ఆహ్వానించాలంటే సాయంత్రం స్నానం చేసి మీ ఇంటి ప్రధాన ద్వారం ముందు నువ్వుల నూనెతో 2 దీపాలు వెలిగించండి. అదేవిధంగా ఈ ఆషాఢ అమావాస్య నాడు మీ బీరువా తలుపులను శుభ్రంగా తుడిచి బీరువా పైన స్వస్తిక్ గుర్తును వేసి మీ బీరువాలో ఒక ఎర్రటి వస్త్రాన్ని పెట్టుకోండి. అమావాస్య రోజున ఈ పరిహారం చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. అమావాస్య రోజున గోవును పూజించిన వారికి సమస్త పాపాలు తొలగిపోయి జన్మజన్మల అదృష్టం కలుగుతుంది. అదేవిధంగా అమావాస్య రోజున తప్పనిసరిగా ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది. అలాగే దూర ప్రయాణాలు చేయకూడదు. ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు. అలాగే కొత్త వస్త్రాలను ధరించకూడదు. ముఖ్యంగా నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు. అమావాస్య రోజున కొత్త వస్తువులను కొనకూడదు. విపరీతమైన డబ్బు సమస్యలతో బాధపడేవారు ఈ అమావాస్య రోజున గాయత్రి మంత్రాన్ని చదవండి. నెల తిరగకుండానే ఆర్థిక సమస్యలన్నీ తీరిపోయి మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది. అమావాస్య రోజు సూర్యుడు అస్తమించిన తర్వాత అంటే సాయంత్రం 6 దాటిన తర్వాత నూనె కొనకూడదు. అమావాస్య అంటేనే పితృదేవతలకు అంకితం. పితృదేవతల ఆశీర్వాదం మన కుటుంబంపై ఉంటే మన కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా తరతరాలు తరగని ఐశ్వర్యం లభిస్తుంది. కాబట్టి ఈ ఆషాఢ అమావాస్య రోజున మీ పితృదేవతలకు తర్పణం ఇవ్వండి లేదా మీ పూర్వీకుల పేరు మీద అన్నదానం చెయ్యండి. ఇలా చేయడం వల్ల చనిపోయిన మీ పూర్వీకులు 100 సంవత్సరాల పాటు ఉన్నత లోకంలో నివసిస్తారట. కాబట్టి 100 సంవత్సరాల పాటు మీ పూర్వీకులు మీ వంశాన్ని రక్షిస్తూ ఉంటారు. ఈ అమావాస్య రోజు ఏది చేసినా చేయకపోయినా బ్రాహ్మణులకు స్వయం పాక దానం చెయ్యండి. మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి. అమావాస్య రోజున ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తే సంపూర్ణ లక్ష్మీ కటాక్షాన్ని పొందవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఓం నమఃశివాయ అని కామెంట్ చేసి ఇలాంటి ఎన్నో వీడియోలు మీరు పొందాలి అనుకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.